23rd మార్నింగ్ మనకు ఒక పర్సన్ మిస్సింగ్ అయ్యాడు అని ఇన్ఫర్మేషన్ వస్తుంది. దానిపైన ఒక మ్యాన్ మిస్సింగ్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తాం. వెంకన్న అన్న పర్సన్ అరౌండ్ 26 years టేకుమట్ల నుంచి మిస్ అయ్యాడు అని ఇన్ఫర్మేషన్ వస్తుంది. మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిందని ఫ్యామిలీ మెంబర్స్ చెప్తారు. బేసికలీ ఇతను 68/2022 ఆఫ్ కట్టంగూర్ పోలీస్ స్టేషన్, అక్కడ ఇతను ఒక మర్డర్ కేసులో అక్యూజ్ ఉంటాడు. 22లో రాజశేఖర్ అని ఇతను ఫ్రెండ్ ఉంటే వీళ్ళిద్దరికి ఒక 1 lakh డబ్బుల విషయంలో కొట్లాడుకొని రాజశేఖర్ని ఈ వెంకన్న అంతా చంపుకుంటాడు. ఆ ఇన్ఫర్మేషన్ పైన మన ఆఫీసర్స్ వర్కౌట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా చేసి ఉండొచ్చు అని సస్పిషన్ వస్తుంది. సో దాన్ని బట్టి నిన్న వాళ్ళ బ్రదర్ని అప్పుడు ఆ పాత కేసులో డిసీజ్డ్ ఉన్నారు కదా, వాళ్ళ బ్రదర్ని ఇంటరాగేట్ చేసినప్పుడు అతను కన్ఫెస్ చేస్తాడు. సో దాంట్లో 5 ఈ మర్డర్ చేసుంటాడు. ఇతను టేకుమట్ల నుంచి సూర్యాపేటకి వస్తున్నప్పుడు వీళ్ళు ఒక ఆటో మహీంద్రా సుప్రో అలా ఆటోలో వీళ్ళు ఫాలో చేసి బ్యాక్ నుంచి డాష్ ఇస్తారు. డాష్ ఇచ్చిన తర్వాత అతను కింద పడిపోతాడు. తర్వాత ఒక పర్సన్ అక్కడ పెట్టి మిగతా 4 ఇతన్ని ఆ బండిలో ఎక్కించుకోండి వెళ్తారు. దీనికోసం ఆల్మోస్ట్ ఒక 4-5 days నుంచి రెక్కీ చేశారు. ఆ రెక్కీ చేయడానికి ఇద్దరు ఈ అక్యూజ్తో ఉన్న వాళ్ళిద్దరు హెల్ప్ చేశారు. డాష్ ఇచ్చిన తర్వాత ఇది తీసుకొని వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఫస్ట్ టువర్డ్స్ జనగావ్ రూట్ వెళ్తారు. అక్కడ టోల్ గేట్ ఉంటుంది, సీసీటీవీలో రికార్డ్ అవుతుంది అని మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ వాపస్ వస్తారు. తర్వాత టువర్డ్స్ ఖమ్మం కొత్త హైవే ఎక్కుతారు. అక్కడ కూడా మళ్ళీ టోల్ గేట్ ఉంది, వీడియో రికార్డింగ్ అవుతుంది, లేదంటే చెకింగ్ కావచ్చు అని మళ్ళీ వాపస్ యూటర్న్ తీసుకుంటారు. యూటర్న్ తీసుకున్న తర్వాత రాఘవపురం అని విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ దగ్గర హైవే నుంచి 500 to 600 meters దగ్గర తీసుకొని వెళ్ళి అక్కడ స్ట్రాంగులేట్ చేస్తారు. స్ట్రాంగులేట్ చేసి వీడు వస్తున్నప్పుడు ఒక 4 liters పెట్రోల్ తీసుకుని ఉంటారు. ఆ పెట్రోల్ని పోసి చంపిన తర్వాత బర్న్ చేస్తారు. తర్వాత నిన్న వీళ్ళ కన్ఫెషన్ పైన మనం వెళ్ళి బాడీ ఇవన్నీ రికవరీ చేసాం. వెహికల్ని కూడా రికవరీ చేసాం. డిసీజ్డ్ వెహికల్, అట్లానే అక్యూజ్డ్ యూజ్ చేసిన స్కూటీ ప్లస్ ఈ ఆటో, దీన్ని రికవరీ చేసి వీరందరినీ కూడా ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. మనం వేరే వాళ్ళు ఉంటే వర్కౌట్ చేస్తాం. మెయిన్ కారణం ఏదండి? మెయిన్ కారణం అంటే వీళ్ళ దీంట్లో A1 ఎవరున్నాడు, అతని బ్రదర్ని ఇతను చంపాడు దీనికి ముందు. సో అదే రివెంజ్ పెట్టుకొని మళ్ళీ ఎఫెక్ట్స్ చేయడం జరిగింది. లవ్ అఫేర్ ఇప్పుడు ఈ ఇష్యూలో ఏం రాలేదు. అంటే చంపిన అతనికి మళ్ళీ డిసీజ్డ్కి వేరే ఏం ఇష్యూస్ లేదు. లవ్ అఫేర్ కానీ వేరే ఇష్యూస్ ఏం లేదు. పాత దీనికి ముందు ఇతను చంపాడు కదా, అతనికేమో ఉంది అని ఇన్ఫర్మేషన్ ఉంది. 22 కేసు ఇన్వెస్టిగేషన్ అక్కడ కట్టంగూర్ పోలీస్ స్టేషన్లో నడుస్తుంది. అరెస్ట్ చేశాం. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి రీసెంట్గా అన్ని రైస్ మిల్స్ ఇన్స్పెక్ట్ చేసి దాంట్లో ప్రభుత్వం ఇచ్చిన బియ్యం మిస్ అయింది అని కంప్లైంట్ ఇచ్చారు. మిస్అప్రోప్రియేట్ చేశారని కంప్లైంట్ ఇచ్చారు. దానిపైన కొన్ని కేసెస్ జిల్లాలో రైస్ మిల్లర్స్ పైన రిజిస్టర్ అయింది. ఆ కేసులో నిన్న ఒక కేసు తిరుమలగిరిలో రిజిస్టర్ అయింది. ఆ కేసులో ఆల్మోస్ట్ 91 crores గవర్నమెంట్కి ఇవ్వాల్సి ఉంది. సో ఆ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ పైన మనం కేసు పెట్టాము. దాంట్లో రైస్ మిల్లర్ అక్యూజ్డ్ ఉమ్మడి సోమనర్సయ్య మళ్ళీ వాళ్ళ పార్ట్నర్స్ని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో 2 అరెస్ట్ చేశారు. మిల్లర్స్ పైన ఎవరిపైన కేసు ఉంది, దానిపైన కూడా కొంతమంది అబ్స్పాండింగ్లో ఉన్నారు, కొంతమంది కోర్టు నుంచి ఆర్డర్స్ ఉంది. సో దాన్ని బట్టి దాన్ని కూడా ఫాలోఅప్ చేస్తున్నాం. ఎటు పరిస్థితుల్లో ఈ రైస్ విషయంలో
పీడిఎస్ డిఎం కానీ సిఎంఆర్ డిఎం కానీ దాంట్లో కఠిన చర్యలు తీసుకుంటాం. అంటే కేసు పెట్టినాక లాంగ్ డిస్టెన్స్ వచ్చింది కదా సార్, గ్యాప్ వచ్చింది కదా అతనికి కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది, కొన్ని టైం ఇవ్వాలి. ఆ టైం లోపల అతను వాపసు ఇవ్వడానికి టైం ఇచ్చారు కోర్టు. ఓకే, హైకోర్టు 1 month సార్ 15/5 వరకు ఇచ్చారు. సార్ ఇప్పుడు ఆయన ఆస్తులనే ఏమైనా జప్తు చేసే అవకాశం ఉంటుందా సార్? దానికి రెవెన్యూ యాక్ట్ కింద దానికి అంటే మన డిపార్ట్మెంట్ రిలేటెడ్ ఓన్లీ క్రైమ్ చూస్తాం కాబట్టి ఆ రికవరీ యాక్ట్ గురించి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి సివిల్ సప్లై డిపార్ట్మెంట్కి అవసరం. వీళ్ళిద్దరే ఉన్నారు సార్, రైస్ మిల్లర్స్ నుంచి ఏమైనా కేసు అంటే వచ్చింది, కంప్లైంట్స్ వచ్చినాయి, ఇంకెవరేమైనా? టోటల్ జిల్లాలో 3 కేసెస్ రిజిస్టర్ అయింది. 3 సార్? 3 కేసెస్ రిజిస్టర్ అయింది. ఎవరెవరు? ఇది ఇప్పుడు అరెస్ట్ చేసిన అతను ఇంకొకటి కేసు కూడా ఆ ఇంకొక మీదనే రిజిస్టర్ అయింది. ఇంకొకటి అక్కడ కోదాడులో కూడా రిజిస్టర్ అయింది, సత్యనారాయణ. సార్ ఇంకొక ఆయన పేరు సార్, ముగ్గురు ఇద్దరు పేర్లు వచ్చాయి, సోమనాథ్ సత్యనారాయణ, అంజయ్య.